ఎవరైనా మన కోసం బాధపడుతుంటే అందులో ప్రేమ ఉంటుంది. మన వల్ల బాధపడుతుంటే అందులో మన నిర్లక్ష్యం ఉంటుంది. మనల్ని భారంగా భావించే మనిషితో బలవంతంగా కలిసి ఉండటం కంటే వారికి దూరంగా ఉండటమే ఉత్తమం. కలిసుంటే కలదు సుఖం, ఇది పెద్దలు చెప్పిన మాట. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి అప్పుడప్పుడు కలిస్తేనే మర్యాద, మనశ్శాంతి అంటోంది నేటి తరం. కష్టంలో ఉన్నప్పుడు బంధం భరోసాగా ఉండాలి, కానీ ఆ బంధమే కష్టానికి కారణమైతే బ్రతుకు బలహీనమైపోతుంది. నలుగురిలో ఉన్నప్పుడు పలకరించే వారి కంటే ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండే స్నేహితుడు గొప్పవాడు. మనిషికి వయస్సు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో. కొందరితో మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది, ఇంకొందరితో మాట్లాడకుండా ఉంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. 2 చక్రాల వాహనానికి స్టాండ్ ఎంత అవసరమో 2 మనసులు కలిసి ఉండాలన్న అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. 2 పదాలు నీ జీవితాన్నే మార్చేయగలవు. 1 చేయగలననే ఆత్మవిశ్వాసం, 2 చేయలేననే అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పించిందన్నది ముఖ్యం. మరణించే ముందు జీవితం మొత్తం ఒకేసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందట, అది నిజం. దాన్నే జీవితం అంటారు. నువ్వు ధైర్యంగా 1 అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. అవసరాలకు మించి మనిషి మంచిగా ప్రవర్తిస్తున్నాడంటే నటిస్తున్నాడని అర్థం. నమ్మకం అనే విలువైన పెట్టుబడిని ఇతరుల మీద ఖర్చు చేసి తిరిగి రాలేదని నిరాశ చెందే కన్నా నీ మీద ఖర్చు చేసుకో. అసలుతో పాటు వడ్డీ కూడా తిరిగి వస్తుంది.